12వ అధ్యాయము అనేక మార్లు చదివినటువంటి భాగమే. మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుడని దేవుని వాత్సల్యం బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన ఒకటి వలన రూపాంతరము పొందుడి. చిన్న ప్రార్థన చేద్దాం. కనికరంగల మా ప్రియ తండ్రి, దయగల గొప్ప ప్రభువా, సృష్టికర్తమైన మా దేవ, మరొకసారి మీ పాదాలకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు మీ సన్నిధి మీరు మాకు అనుగ్రహించి మీ బలలో పాలు అనుగ్రహించినందుకై స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. అవును తండ్రి, అట్టి పరిశుద్ధమైన మీ బలలో పాలు పొందడానికి నిజముగా మాకు ఏ యోగ్యత ఏ గొప్పతనము లేదు ప్రభువా. కేవలం మీ ప్రియకుమారుని యందు విశ్వాసముంచి ఆయన ద్వారా రక్షణ భాగ్యమును పొంది పాప క్షమాపణ పొందినందున అటువంటి భాగ్యమును మీరు మాకు అనుగ్రహించినందుకై స్తుతిస్తూ ఉన్నాము, స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఇదనం ప్రకటించిన కానుకలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీ పిల్లలు రకరకాలుగా ప్రభువా కానుకలు మీకు అప్పగించి ఉన్నారు. సంఘములో ఏ ఇబ్బంది లేకుండా ఆర్థికంగా అన్ని వనరులు మీరు చేకూరుస్తూ ఉన్నారు. అందును బట్టి స్తుతిస్తూ ఉన్నాము, స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. అలాగే మా తండ్రి సలోమి గర్భవతి అయినందుకై స్తోత్రము. అమ్మాయి డెలివరీ డేట్ 9వ తేదీ ఇచ్చి ఉండగా క్షేమకరమైన కాన్పును మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే మా తండ్రి మాధవస్వామి కుటుంబము కోలుకుంటూ ఉన్నది. మేము మాటల చేత ఆదరించగలిగిన వాళ్ళమే, కానీ ఆ నొప్పులు ఆ బాధలు మేము భరించలేము తండ్రి. అది మీరు కూడా భరించలేదు. కేవలం మీరు పాపములను భరించినారు, పాపములకు వచ్చే శిక్షను భరించినారు, కానీ మా శరీరములో పడే వేదనలు కొంత మేమే భరించవలసి ఉన్నది. సమస్తమును మా మేలు కొరకే సమకూడి జరుగుతున్నది మీరు సెలవిచ్చి ఉన్నారు. అది ఎందుకు జరిగిందో మాకు తెలియదు, కానీ ఆ కుటుంబాన్ని ఆదరించమని ధైర్యపరచమని తిరిగి మళ్ళీ మామూలుగా మీ సంఘానికి రావడానికి మా తండ్రి, ముఖ్యంగా రూతు తన మొదటి ఉద్యోగాన్ని చక్కగా చేసుకోవడానికి మీ కనికరమును కృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. అలాగే మా ప్రియ ప్రభువ మా దేవ, మరి ఇంకా చాలామంది ప్రార్థన చేయమని కోరుతూ ఉంటారు. ఒక్కొక్కసారి మాకు మర్చిపోతాం. విజ్ఞాపన రోజు కూడా మర్చిపోతాం తండ్రి. మర్చిపోయినా మీరు మర్చిపోయేవాళ్ళు కాదు. వారికి సహాయం చేసి ఎవరైతే ఆశించి ఉన్నారో వారికి అనుగ్రహించి మిమ్మల్ని మీరు మహిమపరచుకోమని చదువుకునే వాక్య భాగాన్ని నాయన మాకు ఆశీర్వదించి అనుగ్రహించమని మా ప్రియ ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఒక విషయము చెప్పడం మర్చిపోయినాను. కానుకలు ఇచ్చిన దాంట్లో కొంతమంది ఉచిత సేవలు కూడా చేసినారు. కూరగాయలు వాళ్ళు ఏమి తీసుకోలేదు, కూరగాయలు తెచ్చిచ్చున్నారు. వాటర్ ట్యాంక్ మదన గోపాల్ తెచ్చి ఊరికనే పెట్టాడు. కరెంటు పని చాలా పనులు చేసినారు పిల్లలు, కానీ వాళ్ళు కూడా మేము ఇస్తామన్న వాళ్ళు తీసుకోలేదు. అలాగే కారు సేవకులను పిలుచుకురావడానికి మాదన్న కుటుంబము పెద్ద కుమారుడు డోన్కు వెళ్ళి గోపాలుని పిలుచుకొని వచ్చినాడు. మళ్ళీ ఆయన వదిలిపెట్టి వచ్చినాడు. బేతంచెర్లకు మన స్వామినాథన్ను పిలుచుకొని వచ్చాడు. మళ్ళీ ఆయన వదిలిపెట్టి వచ్చినాడు. ఇంకా రకరకాలు నేను గమనించకపోయినా మీరు కొన్ని పనులు చేసి ఉంటారు. ప్రభు గమనించి ఉంటాడు కనుక ఆ ప్రతిఫలాన్ని మీకు దేవుడు దయచేయాలని కోరుతున్నాను. సరే ప్రియులారా, ఇప్పుడు మళ్ళీ రోమీలకు రాసిన పత్రికకు మనం వస్తే కాబట్టి అని వ్రాయబడి ఉంది. ఏంది కాబట్టి? 11వ అధ్యాయం వరకు ప్రియులారా, అది
థియరీ అని చెప్పవచ్చు. సైన్స్ స్టూడెంట్స్ ఇక్కడ ఉంటే థియరీ ప్రాక్టికల్స్ రెండు ఉంటాయి. ఆర్ట్స్ వాళ్ళకు ఉండదు, కానీ బీఈడి చదువుకున్న వాళ్ళకి మళ్ళీ ఉంటుంది. ఒక్కొక్కరికి థియరీ అంటే సిద్ధాంతం, ప్రాక్టికల్ అంటే అభ్యసించడం, అలాగ చేయడం. సైన్స్లో థియరీలు ఉన్నాయి, దండిగా ఉన్నాయి. అవి వాళ్ళు ఎన్నో రకాలుగా ప్రాక్టికల్ చేసి చేసి రుజువు చేసిన ఎవరికి కాదు. భూమికి ఆకర్షణ శక్తి 9.8 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది ఒకటి ఉంది. అంటే భూమి మనల్ని సెకండుకు 9.8 మీటర్ల వేగంతో ఆకర్షిస్తుందంట. అది మనకు తెలియదు, తర్వాత కనుక్కున్నారు. అలాగే సిద్ధాంతం చెప్తారు, అది కనుక్కోవాలంటే దానికి ప్రాక్టికల్ ఉంటుంది. ఒక లోలకం ఎలాడదీస్తారు, దాని ఆ పక్కకు ఈ పక్కకు కదిలేడుగా చేస్తారు. కదిలిన తర్వాత ఒక 20 డోలనాలకి ఎంత పడుతుందని లెక్కేసి ఆ ప్రకారంగా సూత్రం ద్వారా దాన్ని రాబడతారనమాట. మొట్టమొదట మేము చేసేటప్పుడు అది 9.8 అయితే 10, 11 కూడా వస్తుంది. ఏంటి పోయిందా? సార్ ఇప్పుడు ఇలారా మరి ఏమని చెప్తున్నాను. థియరీ వేరు, ప్రాక్టికల్ వేరు. కోపగించుకోకుండా అని సులభంగా చెప్పవచ్చు. కోపగించుకోకుండా ఉండి అభ్యాసము చేసి చెప్పడము అది అభ్యాసం అంటే, అది ప్రాక్టికల్. దేవుని వాక్యంలో మంచిగా ఉండండి, అబద్ధం చెప్పొద్దండి, మోసం చేయొద్దండి, దొంగతనం చేయొద్దండి, నోటికి బాగా చెప్పొచ్చు. అలాగా నడుచుకోవడం అనేది ప్రాక్టికల్ అన్నమాట. మొట్టమొదటి చేసేటప్పుడు ఏమవుతుందంటే అది 9.8 రావాలంటే 11 కూడా వస్తాయి, ఒకసారి 8 వస్తాయి. 8 వచ్చినా ఇబ్బంది పెట్టరు సారోళ్ళు, మళ్ళా చేయండి అంటారు. 10 వచ్చినా ఇబ్బంది పెట్టరు, మళ్ళా చేయండి అంటారు. చేస్తూనే ఉండండి, మీకు కరెక్ట్ దగ్గర ఆన్సర్ వచ్చినంతవరకు చేయమంటారు. మన ఆత్మీయ జీవితం కూడా అంతే. కోపగించుకోవద్దని ప్రభు చెప్తే ఇప్పుడు కోపగించుకున్నావు, పర్వాలేదు, ఈసారి మళ్ళీ ప్రయత్నం చేయని ప్రభు అంటాడు. మళ్ళీ ప్రయత్నం చేసినాం, ఒక రోజంతా కోపం రాలేదు, పర్వాలేదు, ఒక రోజంతా కోపం రాలేదు, మంచిదే. ఆ విధంగా మనము కోపాన్ని ఎలాగా అభ్యసించాలో నేర్చుకోవాలి పిల్లలు. ఇది నేర్చుకోవాలి. కాబట్టి అంటే వెనక ఉన్నదంతా మీకు ఉంది. ఏముంది? మీరు నీతిమంతులు. ఒక్క మాటలో చెప్పాలంటే వెనక భాగం అంతా మానవుడు ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు. అయితే పాపము చేసిన మానవుడు ఉచితముగా నీతిమంతునిగా తీర్చబడినాడు. అది ఊరికనే క్రియలు లేకుండానే, మన దగ్గర ఏ మంచితనము లేకుండానే. ఇదే విచిత్రమైనటువంటి దేవుని ప్రేమ ప్రియులారా. నిన్ను నన్ను ప్రేమించి మన పాపములన్నిటినీ శిలువలో మోసుకొని మన పాపములన్నిటికీ శిక్ష తాను విధించి ఇక మీకు అక్కర్లేదు శిక్ష, మీకు శిక్ష విధించనులే అని చెప్పినాడు. ఆ విధంగా ఉచితముగా నీతిమంతులం అయిపోయినాం. కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి? అదే అన్నమాట. ఇంకా దాని వెనక ఒకవేళ ఇప్పుడు కోపగించుకున్నావు అనుకో, నువ్వు అనీతిమంతునివి కాదు. ఎక్కడ కాదు? ఆత్మలో మనం కొత్త వాళ్ళమైనాం. ఎవడైనను క్రీస్తునందు నిలబడు నూతన సృష్టి. కాబట్టి ఆత్మలో నువ్వు నీతిమంతునివి. ఇప్పుడు ఏం మారాలని చెప్తున్నాడు? మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందండి. రోమీలకు రాసిన పత్రికలో రూపాంతరం పొందండి అంటే మారుతూ ఉండండి. రూపాంతరం అనే పదము సీతాకోక చిలుక ఉంది కదా, ఆ యొక్క మార్పును సంబంధించిన పదం ఉపయోగించినారంట. సీతాకోక చిలుక అనేది అందరికీ తెలుసు అనుకుంటాను. అది మొట్టమొదట అట్లనే ఉండదు. ముందు గుడ్డు పెడతాది, అది తల్లి. ఆ గుడ్డు మార్పు పొంది ఒక దశకు వస్తుంది. అది మార్పు పొంది ఇంకొక దశకు వస్తుంది. అది మార్పు పొంది 4వ దశ అది సీతాకోక చిలుక. 3 సార్లు మార్పు పొందిన తర్వాత 4వసారి మార్పు పొందేది సీతాకోక చిలుక ప్రియులారా. అట్లే మన జీవితంలో గుడ్డు, ఇమాగో, ప్యూపా, ఆ తర్వాత ఏదో అంటారు, మర్చిపోయిన పేర్లు, ఏదోలే మీకు తెలుసు, నాకు తెలియకపోతే ఉండే 4 దశలు ఉంటాయి. మొదటి గుడ్డుగా ఉంటుంది, మళ్ళీ ఇంకొక మార్పు వస్తుంది, మళ్ళీ 3వ మార్పు వస్తుంది, 4వ మార్పులో అది ఎగిరిపోతుంది. అంతవరకు ఎగరలేదు. మనం కూడా అంతే. దేవునిలో
రూపాంతరం పొందాలి. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. రూపాంతరం పొందాలి. ఏమిట్లో రూపాంతరము? ఇంతకుముందు మనం పోయిన వారం విన్నాం. మీరు ప్రభువుతో కూడా లేపబడిన వారైన ఎడల పైనున్న వాటినే ఏముంది? వెదకండి. పైనున్న వాటినే వెదకండి. పైన ఏమున్నాయో మళ్ళీ రాస్తున్నారన్నమాట. కనుక ఆ విధంగా మనం ఏం చేయాలంటే నేర్చుకోవాలి పిల్లలు. మొదటిది నేర్చుకునేది ఏం లేదు. ఊరికే మనం నీతిమంతులమైన, ఊరికనే ఉచితంగానే పరలోక భాగ్యం దొరికింది, ఉచితంగానే పరిశుద్ధులమైన అని చెబితే అట్లయితే ఇష్టం వచ్చినట్లు పాపం చేస్తారా? నిజముగా నీ వాడు తెలుసుకుంటే నీ పాపం ఎంత గొప్పదో, నీ పాపానికి పశ్చాత్తాపడి మన పాపానికి ప్రభు మనల్ని ఎంత ప్రేమించినాడో బాగా అర్థం చేసుకుంటే పొరపాట్లు జరగడానికి వీలు కూడా ఉండదు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు కూడా మనలో ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మేము మనస్సు మార్చుకోవాలి అన్నాడు. ఒకసారి మనస్సు మార్చుకుంటాం పరలోకానికి ఒక్కసారే చాలు. ఈ లోకానికి దినదినము క్షణక్షణము మనసు మార్చుకుంటూనే ఉండాలి. అది పిల్లలు, అది చేయాల్సింది. మనస్సు మారి నూతన రూపాంతరం. ఎట్లా రూపాంతరం పొందాలి? ప్రార్థన అయిపోగానే ఇంటికి పోగానే టీవీ పెట్టే వాళ్ళు ఉన్నారంట. టీవీ ఆన్ చేస్తేనే ఏం పెడుతున్నారు మీరు? ఆదివారము ఏదో సీరియల్ చూస్తాము, తప్పించుకోవడానికి కాదు, సినిమాలే చూడాలా. అంతకుమించి ఏం చూస్తున్నారు? మరి సినిమా చూస్తూ ఉంటే ఇంతసేపు వాక్యమైన అడిగిపోతానే అది అట్లనే ఉంటుంది. మొదట గుడ్డు లాంటి వ్యవస్థలో లోపల ఏం జరుగుతుందో తెలియదు. అయితే అది అట్లే ఉండాలి. గుడ్డు అన్నది తల్లి యొక్క కోడి దాని క్రింద ఉంటేనే గుడ్డు 21 రోజులకు పిల్లగా మారుతుంది. కోడి దాని మీద పొదగలేదనుకో గుడ్డుగానే ఉంటుంది. కాబట్టి నీవు ప్రార్థన ద్వారా నీ దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. ప్రభువా, పోతానే నేను టీవీ ఆన్ చేస్తానే, లేకుండా చేయండి, సహాయం చేయండి, వేడుకుంటూ ఉండాలి. ఆ ప్రభు నీ మీద శక్తితో ఏం చేస్తాడు? కొంతకాలానికి మార్పు అనుగ్రహిస్తాడు. ఈరోజు నిన్న వాక్యం విన్నావు, 1 గంట సేపు చూడకుండా ఉండింటారు కొంతమంది. పోయిన వారము మళ్ళీ మొదలుపెట్టింటారు. అవును నాకు తెలుసు, ఎందుకంటే నేను కూడా అట్లే చేసినాను. కాబట్టి నేనేదో గొప్ప భక్తుని మీకు చెప్పడం లేదు, ఇది నేర్చుకోవడం ఎట్లా చెప్తాను. ఈరోజు పోతానే 2 గంటల సేపు పెట్టవు, నాకు తెలుసు. మళ్ళీ చెయ్యి రిమోట్కి పోగానే మనస్సు మార్చుకోవాలి. ఏమని? అయ్యో ఇది చూడకూడదు కదా, నేను విశ్వాసనే దీన్ని తాకకూడదు కదా, నేను చేయకూడదు కదా నువ్వు అనుకొని ప్రార్థన చేసుకొని రెండోది కూడా చేయాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నాలో కలిగిన దుష్ట ఆలోచన నేను ఆజ్ఞాపిస్తూ ఉన్నానని చెప్పు. మళ్ళీ ఒక 10 నిమిషాలు గ్యాప్ వస్తుంది, మళ్ళా చేయబోతుంది. నీ రోజంతా అంతే. అలాగ చేయడం ద్వారా ఏమవుతుందంటే అది అభ్యాసం చేయడం. అంటే సైకిల్ తొక్కేవాడు ఒకటే రోజులో బ్రహ్మాండంగా ఎవడన్నా తొక్కినోడు ఉన్నాడా? ఎందుకంటే అభ్యాసం కావాలి. సైకిల్ ఉంది, నీలో శక్తి ఉంది, కండబలం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ నేర్చుకొని రాదు. ఇప్పుడు ఇది కూడా అంతే. ఆత్మలో నువ్వేం చేయాల్సి మళ్ళీ ఆత్మలో పరిపూర్ణమైనటువంటి దేవుని బిడ్డలమైన ఈ దేవుని శక్తి శరీరానికి రావాలంటే మనసు మార్చుకోవడం ద్వారా శరీరానికి వస్తుంది. పిల్లలు మనస్సులోనే మొట్టమొదట నీకు వెంటనే నీవు ఎప్పుడైతే ఏమన్నాడు దేవుడు? హృదయములో నుండి దురాలోచనలు అన్నాడు. మొదట వచ్చేది ఏంది? దురాలోచనలు. ఎక్కడి నుంచి వస్తాయి అవి? గతంలో జరిగించినవి కూడా ఉంటాయి. గతంలో నీవు నీ స్నేహితుడు కొన్ని తప్పుడు కార్యాలు చేసి ఉంటారనుకో, తెలియకుండానే వాటిని నీ మనసు తెస్తాడు సాతాను. అదే పాపం అంటే. ఇప్పుడు పోరాడాల్సింది కొత్తగా పాపం చేయకుండా కాదు, పాపపు ఆలోచనలు మనసుకు రాగానే నువ్వు పోరాడాలి. ప్రభువా కనికరించండి, నేను నమ్ముకున్నాను, నన్ను పరిశుద్ధుడుగా చేసినావు, నీతిమంతునిగా చేసినావు, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగా, ఇవే వాక్యాలు జ్ఞాపకం చేసుకోవడం. పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉంటానన్నావు, నాలో ఇంకా అపరిశుద్ధత వస్తున్నది, అది నేను కాదు, ఇదిగో నా సాతాను నాలో కలుగజేస్తున్నాడు అని చెప్పి సహాయం చేయమని చెప్పి ప్రార్థన చేసి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నాలో కలిగిన దురాశ నేను ఆజ్ఞాపిస్తున్నాను అని చెప్పండి. చెప్తూ ఉండండి. వాడు పారిపోండి. దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఎందుకు అంటే అట్లా ఎదిరించలేదు, మనం భయపడినాం. ఒక్కోసారి పాపం చేయగానే ఇంకా సాతాను ఏమంటాడు? అయిపోయింది, నువ్వు దేవుని బిడ్డవే కాదు, దేవుని నుంచి దూరం అయిపోయినావు, ఇంకా నరకానికే పోతావు, ఇంకా తిరిగే లేదంటావు. బోధకులు కూడా అట్లే బోధిస్తారు. అట్లా బోధిస్తే ఆ బోధకుడు అట్లా బోధించిన బోధకుడు సరిగా ఉండని బోధకుడు అట్లా బోధిస్తాడు. పిల్లలు నాకు తెలుసు.
ఎందుకంటే నేను పడిపోయినట్లు వేరేవాడు పడిపోతున్నాడేమో, నేను ఓడిపోయినట్లు అవతల వ్యక్తి ఓడిపోతున్నాడేమో వాని మనసులో తిరుగుతూ ఉంటుంది. వాడు కండిషన్ చెప్తూ ఉంటాడు. ఆ కండిషన్స్ తట్టుకోలేక సంఘంలో ఇబ్బంది పడతారు. ఆ కండిషన్స్ పాటించలేక చెప్పిన బోధ కూడా ఇబ్బంది పడతాడు. ఇబ్బంది పడద్దండి, రెండింటినీ కలపద్దు. కృప ద్వారా జరిగింది, ఇప్పుడు ఇది ఏంది నడక ద్వారా జరగాలి. ఇది కూడా కృప ద్వారానే నేర్చుకోవాలి. ఇది నేర్చుకోవాలి ప్రియులారా. కనుక దేవుని వాక్యంలో మనం నేర్చుకోవాలంటే మొట్టమొదటిగా పరలోకం అన్నది ఉచితము. అది ఖచ్చితంగా మన మనసులో స్థిరమైపోవాలి ప్రియులారా. పరలోకం అన్నది మన యొక్క క్రియలను బట్టి కాదు, అది కేవలం ఉచితంగానే మనకు వస్తుంది. అది నువ్వు నీ మనసులో ఉన్నప్పుడు ఒక తప్పు మాట మాట్లాడతావు. ఒకసారి కోపం వచ్చినప్పుడు వాడు మాట్లాడతాడు, వీడు మాట్లాడుతూనే ఉంటాడు. ఆ కోపం పోయిన తర్వాత మెల్లగా తండ్రి నీతో మాట్లాడతాడు. ఎందుకమ్మా అంత కోపగించుకున్నావు అంటాడు. అప్పుడు ఏం చెప్తావు? అప్పుడే ఇప్పుడు మనం ప్రభువులో పెరిగే అవకాశం ఉంది. అప్పుడు నేను ఏం చెప్తామంటే, ఫలానా వాడు ఇట్లా మాట్లాడినాడు ప్రభువా, అందుకు నేను మాట్లాడినాను అంటావు. మంచిదే. మరి ఇప్పుడు నువ్వు మాట్లాడిన దానికి నేను శిక్ష పెడితే నువ్వేమవుతావు అని తండ్రి అడిగితే ఏం చెప్తారు చెప్పండి? సరే, వాడు మాట్లాడినాడు, నువ్వు మాట్లాడినావు. నీవు మాట్లాడిన వాడికి ఇప్పుడు నేను శిక్ష పెడితే న్యాయంగా దైవ గ్రంథం ప్రకారం ధర్మశాస్త్ర ప్రకారం నీ శిక్షిస్తే నీ పని ఏమిటి అంటే ఏం చెప్పలేము. కాబట్టి అది కాదు జవాబు. ప్రభువా, ఆ టైంలో శక్తి లేక ఆవేశపడి నా నోట దుర్భాషలు వచ్చినాయి, దయతో నన్ను మన్నించు, దయతో నన్ను క్షమించు అని చెప్పి ఈసారి అటువంటి సమయం వచ్చినప్పుడు నాకు శక్తిని ఇవ్వు అని చెప్పి నీవు ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ వస్తుంది, రాదని కాదు. మళ్ళీ అటువంటి సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా అంత తీవ్రత మనలో ఉండదు. ఆ విధంగా తగ్గిపోతూ ఉంటుంది. అసలు మీరు బాగా పరిశీలించండి, అసలు కోపమే రాదు మామూలు పరిస్థితుల్లో. ఇంకా మామూలు పరిస్థితుల్లో నీకు కోపం వచ్చిందంటే అది ఎటువంటి పరిస్థితిలో వస్తుంది, అయినా దాన్ని కూడా ఉండకూడదు. ఏ పరిస్థితిలో కోపమును, ఒకటే మాట కోపం అన్నాడు. కోపము అన్నిటికంటే చాలా కష్టమైంది కనుక అది కోపం ఒక్కటే కోపమని కాదు, ఈ పాపమేనంతే ప్రియులారా. కొంతమంది చిన్నదానికి కోపగించుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది చిన్నదానికి కొట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది చిన్నదానికే దురాశ పడే వాళ్ళు ఉంటారు, 10 రూపాయలకే దురాశ పడే వాళ్ళు ఉంటారు. కొంతమంది ప్రభుని నమ్ముకున్నా కూడా ఎట్లా ఉంటారంటే, నమ్మకం ముందు ఆ గుణం ఉంటుంది, నమ్మి రక్షించబడిన తర్వాత ఆ గుణాన్ని బట్టి పెద్ద ఆలోచన చేయరు. అందుకనే అది మళ్ళీ వస్తుంది. ప్రభుని నమ్మినటువంటి పిల్లలు, లంచం తీసుకునే పిల్లలు ప్రభుని నమ్మకం ముందు, నమ్మిన తర్వాత లంచం మానుకోవాలంటే యుద్ధం చేయాల్సిందే. యుద్ధమే మామూలు విషయం కాదు, అది యుద్ధము. కనుక ప్రభుని నమ్మకం ముందు నువ్వు చిన్నదానికి పెద్దదానికి ఆవేశపడి కొట్లాడుతున్నావు కదా, అవి మానుకోవాలంటే యుద్ధం చేయాలి, ఏడ్చాలి, బాధపడాలి, అడుక్కు, అన్నీ ఎన్నో ఉన్నాయి. అడగండి అన్నాడు, తర్వాత కలవరపడవద్దన్నాడు, చింతించవద్దన్నాడు, జడియవద్దన్నాడు, భయపడవద్దన్నాడు. ఇవన్నీ చేయకుండా ప్రభుని అడుక్కోవడమే. అది నీవు గుర్తిస్తే, ప్రభువా నిజమే శక్తి లేక ఈ పొరపాటు చేసినానంటే నీకు క్షమాపణ దొరుకుతుంది. దాన్ని ఒప్పుకోకుండా, ఒకవేళ దేవుడు ఎన్నిసార్లు జ్ఞాపకం చేసినా పట్టించుకోకుండా ఉంటే అది పెరిగి లోపల జబ్బుగా తయారు కావచ్చు, ఇంకొక నష్టం కూడా జరగదు. అది ప్రియులారా, మనం జాగ్రత్త పడాలి. అలాగూ ప్రతి సమయంలో ఇప్పుడు మనకు ప్రతి సమయంలో ఆలోచన వస్తుంది. ఒక మనిషిని చూడగానే ఆ మనిషి వెనక చేసినవన్నీ మనకు గుర్తొచ్చాయి. గుర్తొస్తే మంచిదే. ప్రభువా, ఆయన నాకు ఇబ్బంది కలుగజేసినాడు, నేను ఆయన క్షమిస్తున్నాను, నేను ఆయన మన్నిస్తున్నాను, ఆయన మీద నాకు కోపం లేకుండా చేయండి అని అంటే నువ్వు రైట్గా ప్రార్థన చేసినావు. ఏమీ లేదనుకో, ఆయన ఎవరైనా ఫలానా వాడు ఎట్లాంటి వాడు అడిగినాడు అనుకో, వాడా అని మొదలు పెట్టినావు అనుకో, అదే పాపం చేస్తున్నావు. ఇంతకుముందు పాపాలు ఎట్లన్నా పోనీయండి, యేసు ప్రభువుని నమ్మకం ముందు చేసిన పాపాలు లేదా నిన్నటి వరకు చేసిన పాపాలు ఎట్లన్నా పోనీయండి. ఈ దినం పాపం చేస్తావు, నువ్వు పాపం కాదనుకుంటావు. ఒక వ్యక్తిని గుర్తు చేసుకోగానే వాడా అంటావు, నేనా అనాలి. వాడవును, వాడు అటువంటి వాడే. నీవు యేసు ప్రభు వీడా అంటే అయిపోయింది మన జీవితం. రాయబడింది, వీని కాళ్ళు చేతులు కట్టి బయటపడేయండి అంటే అయిపోయింది, నరకానికి పోతాం. అంతవరకు సహనం ప్రభు మన జీవితాల్లో ఆయన సహనం చూపుతూనే ఉన్నాడు. మనం రక్షించబడినాం కనుక నరకానికి వెళ్ళము. ఈ లోకములోనే నరకము లాంటిది మనకి ఇబ్బంది కలుగజేస్తుంది పిల్లలు. నరకంలాగానే ఉంటుంది నువ్వు సరిదిద్దుకోలేకపోతే. కనుక జరిగిన జరిగే పాపాలు ఆలోచన చేయండి చాలంతే. జరిగే పాపాలు ఆలోచన చేసి ఎప్పటికప్పుడు పోతావు. టీవీ పెట్టుకునేటప్పుడు
దేవుని వాక్యం చూడవద్దని దేవుడు చెప్పలేదు. కనుక దేవుని వాక్యం పెట్టి నీవు 24 గంటలు పని చేస్తామో చెయ్యి. అయినా మానవ బుద్ధి ఎప్పుడు ఇదేనా, ఎప్పుడు ఇంట్లో ఇంకొకరు ఉంటారు, తయారవుతారు, ఎప్పుడు అదేనా నాయన, ఎందుకు అదే అని ఇంకోటి మారుస్తారు. ఇట్లాగా కుటుంబంలో ఉన్న మనుషులు ఉన్నారు, బయట నుంచి వచ్చిన మనుషులు ఉన్నారు. ప్రార్థన బాగా చేసుకుంటుంటే ఎప్పుడూ ప్రార్థనేరా అంటారు. ప్రార్థన చేసుకోలేదనుకో ప్రార్థనే చేసుకోడు. ఎంత విచిత్రమో చూడండి మానవుని జీవితం. ప్రార్థన చేసుకుంటేనేమి, చేసుకోకపోతేనేమి వాడు చూసుకుంటాడు, నీకెందుకు. ఒకవేళ వాడు ప్రార్థన చేయలేదు, నువ్వు ప్రార్థన చేయి, స్వామి వీడు ప్రార్థన చేసుకున్నట్లు సాయం చేయి. మన జీవితాలు అట్లే ఉంటాయి పిల్లలు. ఇదే పాపం అంటే. మనలో పాపం లేదని చెప్పుకునే మనల్ని మనమే మోసపుచ్చుకుందాము. చూడండి కొన్ని విషయాలు ఇక్కడ గుర్తుకు తెచ్చినాడు. ఏమి చేయకూడదో గుర్తుకు తెచ్చినాడు చూడండి. 3వ వచనంలో 12వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక. అంతే, ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోవద్దు. ఇలాగ ఎన్నోసార్లు నేను కూడా ఎంచుకున్నా, అతిశయంగా ఉన్నా. తర్వాత ఒక్కొక్కటి తప్పని తెలిసింది. తప్పని తెలుస్తానే వెంటనే అతిశయం మానలేదు. వేడుకోవాల్సి వచ్చింది, ప్రార్థన చేయాల్సి వచ్చింది, అడుక్కోవాల్సి వచ్చింది, బ్రతిమాడాల్సి వచ్చింది, సాతాను ఎదిరించాల్సి వస్తుంది. వాడు పోతాడు అప్పటికి, అందులో డౌట్ ఏం లేదు. అయితే మళ్ళా వస్తాడు కొంతకాలం అని. మత్తయి సువార్తలో ప్రభుని శోధించిన తర్వాత వాడు కొంతకాలం ఆయనను విడిచి వెళ్ళిన. కొంతకాలం మన దురాలోచన లేకుండా పోతాయి. కొంతకాలం మనం క్షమాపణ వాణిని కోరితే మన హృదయంలో వాని మీద నెమ్మది ఉంటుంది. కానీ మళ్ళా ఎక్కడో చోట ఏదో ఒక దాంట్లో అది సుడి తిరిగి మళ్ళా వస్తుంది. ఇది మనం చేయాల్సింది. ఇవే పాపాలు. అసలు వెనక పాపాలు ఎవరు వెనక పాపాలను ఆయన పట్టించుకోవడం లేదు. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నాడు కాబట్టి ఇక్కడ రూపాంతరం పొందమన్నాడు. అలాగే ప్రియులారా గమనించండి, మరొక చోట కొరింథీయులకు రాసిన పత్రికలో ఏమి చెబుతున్నాడు? 11:1 చదవండి, లేదా 1:1 ముందు చదివి, మొదటి కొరింథీ 1:1 ముందు చదివి తర్వాత 11:1 చదవండి. దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలులుగా ఉండుటకు పౌలును సోస్తెనేసును కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు, అనగా ఎటువంటి వాళ్ళంట? దేవుని సంఘం అంటే యేసుక్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారై. మళ్ళా రెండు మాట్లాడుతున్నాయి. మీరు పరిశుద్ధపరచబడినారు, ఇప్పుడు ఎట్లుండాలి? పరిశుద్ధులుగా ఉండాలి, అంతే. నాకు టీచర్ ఉద్యోగం వచ్చింది, నేను రోజు కరెక్ట్గా స్కూల్కి పోవాలి, రావాలి, పోతూ ఉండాలి, వస్తూ ఉండాలి. అప్పుడు గవర్నమెంట్కు నేను టీచర్నని నాకు కరెక్ట్గా జీతం అది ఇది వస్తుంది. నాకేమో టీచర్ ఉద్యోగం వచ్చింది, నేను పోకుంటే ఉపయోగం లేదు. కొంతమందికి టీచర్ ఉద్యోగం ఏముండదు, ఊరికి స్కూల్ కాడికి పోయేస్తుంటాడు. ఏమంటే నేను టీచర్. అది ఇట్లాంటిది. యేసు ప్రభువుని నమ్మకపోయినా మేము నీతిమంతులమని, మేము మంచితనం వల్ల పరలోకం వస్తుందని అనుకుంటున్నారు కదా. అటువంటి వాళ్ళు ఉద్యోగం లేకపోయినా స్కూల్ దగ్గరికి వచ్చే వాళ్ళంటి వారు. పరిశుద్ధులు కాకపోయినా, నీతిమంతులుగా తీర్చబడకపోయినా కొంతమంది చర్చికి పోతుంటారు, కొంతమంది దేవాలయాలకు వెళ్తున్నారు. పరిశుద్ధుడు ఎట్లా అవుతున్నాడు? యేసు ప్రభువుని మన పాపముల కొరకు హృదయపూర్వకంగా విశ్వసించి, నా పాపములన్నీ క్షమించి మన్నించి పరిశుద్ధునిగా చేయండి ప్రభు అని వేడుకోవడం ద్వారా పరిశుద్ధులు అవుతున్నాడు, అంతే. ఇక పరిశుద్ధులుగా ఉండడము అది నేర్చుకోవాలి. పరిశుద్ధులమైన ఇంకా దానికి నువ్వు నేర్చుకునేది ఏం లేదు, నువ్వు బ్రతిమాలేది ఏం లేదు, అడుక్కునేది ఏం లేదు. పరిశుద్ధులుగా ఉండడానికి బ్రతిమాడుకోవాలి, పరిశుద్ధులుగా ఉండడానికి కోరుకోవాలి, పరిశుద్ధంగా ఉండడానికి నడవాలి, పరిశుద్ధంగా ఉండడానికి అభ్యసించాలి. అది ఆ అభ్యాసంలో హెచ్చు తగ్గులు ఉండొచ్చు, ఏం పర్వాలేదు. అభ్యాసంలో ఒక రోజులో కాకపోయింది, 2వ రోజు అవుతుంది, 2వ రోజు కాకపోతే 3వ రోజు అవుతుంది, భయపడాల్సిన పని లేదు. ఇప్పుడు 11:1 చదవండి, కొరింథీయులకు రాసిన పత్రిక 11. అదంతా థియరీ, వెనకవన్నీ థియరీ, ఇట్లా అని చాలా ఉన్నాయి అన్నమాట. తర్వాత నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి అంతే. ఇప్పుడు నడుచుకోవాలి. అయినా పరిశుద్ధులం, అందులో డౌట్ ఏం లేదు. మీకు ఏదన్నా డౌట్ కలగజేస్తే సాతాను తప్ప ఎవరు డౌట్ కలగజేయరు. దేవుని వాక్యమును నమ్మండి. దేవుని వాక్యంలో మీరు పరిశుద్ధులు అని చెప్తాం. మనం పరిశుద్ధులం ఎట్లా? మంచితనాన్ని బట్టి కాదు, మన యోగ్యతను బట్టి కాదు, మన భక్తిని బట్టి కాదు. యేసు ప్రభు ద్వారా పరిశుద్ధులుగా తీర్చబడినాము.
యేసు ప్రభు మన పాపములు అన్నిటినీ క్షమించడం ద్వారా తన బిడ్డలుగా చేసుకున్నాడు. అది ఇప్పుడు ఏం చేయాలి? నడవాలి, ఆ స్థాయికి నడవాలి. క్రీస్తును పోలి ఆయన ఇప్పుడు పరిశుద్ధుడు అయినాడు కాబట్టి క్రీస్తును పోలి నడుచుకుంటున్నాడు. నన్ను ఏం చెప్తున్నాడు? అట్లా నడుచుకోమంటున్నాడు. ఈరోజు నడచకపోతే రేపు నడువు, అది నీ ఆశయం ఉండాలి. పిల్లవాడు నడక నేర్చుకోవడానికి అది పెద్ద యుద్ధం అంట. నాకు తెలియదు. పిల్లవాడు ముందు ఎల్లెలకి ఇటు దొలుతాడు, దొల్లిన తర్వాత కొంచెం చేతులు కాళ్ళు ఇటు అంటాడు, పొట్టతో కొంచెం జరుగుతాడు, మళ్ళీ 3 కాళ్ళతో ఒకసారి 4 కాళ్ళతో నడుస్తాడు, లేస్తాడు పడతాడు, లేస్తాడు పడతాడు. ఏందిరా ఇన్నిసార్లు పడతావని కానీ అంటే వాడు నడవలేడు. ఇంకా మనం పట్టించుకోము కాబట్టి వాడు నేర్చుకుంటున్నాడు. ఇక్కడ అదే సమస్య. ఒక పిల్లవాడికి ఆట నేర్పించాలంటే వాడు ఎన్నిసార్లు తప్పులు చేస్తాడు. నువ్వు బ్యాడ్మింటన్ నేర్పించు, లేకుంటే క్రికెట్ నేర్పించు, ఎన్నిసార్లు నేర్పించు, ఏందిరా అట్లా కొడుతున్నావు అంటే అయిపోయింది, వాడు నేర్చుకోలేడు. బాగా కొడుతున్నావు రా, ఇంకా కొంచెం సర్దుకోరా అంటే అయిపోయాడు. మన ప్రభు అటువంటి వాడు. మన ప్రభు బాగా నడిచినావు నాయన గంటసేపు, ఏం పర్వాలేదు, ఈసారి పోరాడు, తిరిగి వాడిని జయించినానులే, ఏం భయపడగాకు అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఇది ప్రియులారా, ఇది ఒక అంచు పరిశుద్ధులమైనామని. రెండవ అంచు పరిశుద్ధులుగా నడవాలి, నేర్చుకోవాలి. గలతీలకు రాసిన పత్రిక ప్రియులారా 5:16. నేను చెప్పున్నది ఏమనగా అంటే వెనకన్నీ చెప్పినాను. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆత్మానుసారముగా నడుచుకోనండి. అప్పుడు మీరు ఆత్మానుసారంగా నడుచుకుంటే శరీరేచ్ఛను నెరవేర్చారంటే శరీరేచ్ఛలో పడిపోరని కాదు. పడుతూ ఉంటావు, లేస్తూ ఉంటావు, ఒకనాటికి నిలబడతావు. నువ్వు నిలబడలేదంటే ఇంకేమైనా ప్రభువుకు నీకు సరైన సంబంధం ఉందో లేదో నేర్చుకో. ఆ వెనక గలతీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో చెప్పినాడు చూడండి. 1వ అధ్యాయంలో 4వ వచనము, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలము నుంచి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము. అంతే కదా, ఆయన అప్పగించుకున్నాడు కనుక మనం విమోచించబడ్డాం. నీ శక్తి కాదు. అయితే ఇప్పుడు ఆత్మలో ఉన్న శక్తి మనస్సు మార్చుకోవడం ద్వారా శరీరానికి వస్తుంది పిల్లలు. అది మనసు ట్యాప్ లాంటిదంట. ట్యాంకులో అన్ని నీళ్ళు ఉన్నాయి, ట్యాప్ తిప్పకపోతే నీళ్ళు రావు. ఆత్మలో సంపూర్ణమైన శక్తి ఉంది. మనం ఆత్మలో దేవుని బిడ్డలమైనాం, ఆత్మలో నీతిమంతులమైనాం, ఆత్మలో పరిశుద్ధులమైనాం. ఈ ట్యాప్ తిప్పితే ఆ పరిశుద్ధత శరీరానికి వస్తుంది. ఈ ట్యాప్ తిప్పితే ఆ శక్తి శరీరానికి వస్తుంది. ఏమి ట్యాపు? మనస్సు మార్చుకోవాలి. సాతాను అన్నప్పుడల్లా లేదు, నేను పరిశుద్ధుని సాతానా అని చెప్పి ఎదిరించు, పోరాడు, బాధపడు, దుఃఖపడు. ఏం చేస్తావో అది నీ జీవితం, మన జీవితం. మన పనులు చేస్తూనే ఇది చేయాలి. పనులు విడిచిపెట్టి ఒట్టి ప్రార్థన ఉపయోగం లేదు. పనులు చేసుకోకపోతే మనం తిండి ఉండదు కదా. పనులు చేసుకుంటూ ఉండండి, చేస్తూనండి, పోరాడండి. ఖచ్చితంగా మనకు ఒక శక్తి వస్తుంది. కాబట్టి 10 సార్లు అడిగి చూడండి. ఒక వ్యక్తి జ్ఞాపకం వచ్చినప్పుడల్లా, ప్రభువా ఆ మనిషి మీద నాకు అనవసరంగా ఆవేశం వస్తున్నది, ఆ మనిషిని చూస్తే కోపం వస్తున్నది, దయతో మన్నించండి, దయతో క్షమించండి, నేను కూడా ఆయన క్షమిస్తున్నాను, నేను కూడా ఆయన మన్నిస్తున్నాను చెప్పి చూడండి. కొంతకాలానికి ఆ మనిషి మీద మనకేం ఉండదు, పోతుంది. ఆ మనిషి ఇట్లా వస్తా అంటే ఇట్లా పోయే మనసు వద్దు. ఆ మనిషి వస్తా అంటే చక్కగా పో, తిట్టినా పర్వాలేదు, చక్కగా పోయి ఏమయ్యా బాగుండవని చేతనైపోయింది, చేత కాబట్టి ఊరుకో, ఆ దారి పోతూ ఉండండి. ఆయన వస్తే ఇట్లా పోవాలని మనసు వస్తే నీకు మనసు మారు, అదే మనసు అని. ఆయన వచ్చి రాని, ఒకవేళ మాట్లాడిస్తే మాట్లాడదాం, లేకుంటే లేదు అని అట్లాగా పోతూ ఉంటే, ఇది ఒకటే చెప్తున్నాను నేను. అన్ని పాపాలు దీనికి రిలేషనే. దురాశ ఎన్నోట్లో ఉంది. డబ్బుల్లో దురాశ పడే వాళ్ళు ఉన్నారు, రకరకాల వాటిల్లో దురాశలు ఉన్నాయి. ఆ దురాశ కలిగినప్పుడల్లా నీవు ప్రార్థన చేసుకొని ఎదిరిస్తూ మనం ఉంటే మనం శక్తివంతులు అవుతాం ప్రియులారా. ఇది ఒక్క రోజులో వస్తుందని నేను చెప్పడం, ఒక్క రోజులో వస్తుందని ఎక్కడ దేవుడికి చెప్పలేదు. నేర్చుకోండి. ఒక్కొక్కసారి అన్నీ చెప్పిన తర్వాత పౌలు భక్తుడు ఒక మాట అన్నాడు, అందరికీ బోధించిన తర్వాత నేను భ్రష్టుడని అవుతానేమో అని నన్ను నేను, అంటే అంత గొప్పవాడు కూడా భ్రష్టుడు అవుతాడంటే సాతాను అటువంటి వాడు. మరి భ్రష్టుడు కావడం అంటే నరకానికి పోవడం కాదు, ఈ లోక సంబంధంగా సరైన జీవితం జీవించలేకపోవడం. అబ్బా ఈ పౌలు ఎంత మంచోడు అనుకుంటునే, ఏంది ఇట్లనే అని చెప్పి వేరే వాడు అనుకునేట్టుగా యాడ చేస్తాడు అని చెప్పి అడుక్కొని దేవుని సన్నిధిలో నేర్చుకున్నట్లేరా.
కనుక ఇప్పుడు ఆ విధంగా మనం విమోచించిన మనం ఏం చేయాలంటే 5వ అధ్యాయంలో కలిసి 5లో 1లో ఈ స్వాతంత్ర్యమును అనుగ్రహించి క్రీస్తు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. మనం స్వతంత్రులం, ఎవరు మనల్ని ఏమి చేయలేరన్నమాట. సాతాను అనుమానము కలిగించి చేస్తాడు. ఏదో ఒక విషయం నీకు కోపం వచ్చింది అనుకున్నాను, చూడు మరి కోపగించుకోవద్దని అందరికీ బోధించింది, నీ కోపం వచ్చింది చూడంటే వస్తుంది, ఒప్పుకుంటా, ఇప్పుడే ఒప్పుకుంటా. సాతాను వాడు మంచి పని చేసుకున్నాడు. ఇంకా పరిశుద్ధాత్మని కంటే సాతానే ముందే నీకు పాపం జ్ఞాపకం చేయడం మంచిది కదా. అప్పుడు కానీ నువ్వు ఒప్పుకుంటే వాడు ఇంకా జ్ఞాపకం చేయడు, ఒరే వీడికి అర్థమైపోయింది అని వాడి దగ్గరికి రాడు. అప్పుడు పరిశుద్ధాత్ముడే జ్ఞాపకం చేయాల్సి వస్తుంది. పరిశుద్ధాత్ముడు కనికరం కలిగిన వాడు కనుక నిదానంగా జ్ఞాపకం చేస్తాడు. నిదానంగా దేవుడు ఆ యొక్క దావీదు భక్తుడు చేసిన పాపాన్ని పరిశుద్ధాత్మ దేవుడు వెంటనే జ్ఞాపకం చేయలేదు. దేవుని కనికరం అట్లాంటిది. అయితే తను సర్దుకుంటాడేమో, సరి చేసుకుంటాడేమో అని చూసినాడు. ఎప్పటికీ సరి చేసుకోకపోతే అప్పుడు జ్ఞాపకం చేసినాడు. కాబట్టి పిల్లరా, నీ పాపము నా పాపాన్ని ఎప్పటికప్పుడు మనం జ్ఞాపకం చేసుకొని సరిదిద్దుకుంటుంటే ఏమీ సమస్య లేదు. దీనికి సాతాను కూడా బాగా తోడ్పడుతున్నాడు. ఇప్పుడు నీ కోపం వస్తేనే చెప్తున్నాడు, ఎట్లా నువ్వు దేవుని బిడ్డ ఎట్లా కోపగించుకుంటావా అంటే, అవును సాతానా, దేవుని బిడ్డను కోపగించుకున్నాను, ఇప్పుడే నా తండ్రి దగ్గర ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు తండ్రి అని వాని ముందరే ఒప్పుకోండి. వాడు పారిపోతాడు. వీనికి అర్థమైంది, వీడేమి నరక భయం లేదు వీనికి, ఏదో ఈ లోకంలో పొరపాటు భయం ఉంది, అది కూడా నేను జ్ఞాపకం చేస్తే వాడు సరిదిద్దుకుంటాడు, కనుక నాకెందుకు లేని వాడు పక్కకు పోతాడు. అప్పుడు పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తాడు. నన్ను పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తుండగా ప్రతి చిన్న పాపాన్ని, చిన్నది లేదు పెద్దది లేదు, ఇందులో ఏ పాపమైన నరక పాత్రమే అంతే, అందులో అనుమానం లేదు. అయితే ఆ నరకం ఎందుకు పోవడం లేదంటే యేసుప్రభు అడ్డం వచ్చినాడు అంతే. మన చిన్న పాపానికి అడ్డం వచ్చినాడు, పెద్ద పాపానికి అడ్డం వచ్చినాడు, మొత్తమైన మోసుకున్నాడు కనుక నరకానికి పోవడానికి వీలు కాదు ఇంకా. అయితే ఈ లోకంలో నరకం లాంటి జీవితం జీవించి ప్రభు దగ్గరికి పోతావా? ఈ లోకంలో ఇష్టం వచ్చినట్టు పాపిష్టి జీవితం జీవించి ప్రభు దగ్గరికి పోతావా? అడుక్కోండి, ప్రభువా అట్లా వద్దు, నా ఇష్టం వచ్చినట్టు లోకంలో జీవించి నీ దగ్గరికి వచ్చి సిగ్గుపడకూడదు, నాకు ఇక్కడే నేను నేర్చుకోవాలి ప్రభు అని ఇలాగ పోరాడండి పిల్లలు. ఇది పోరాటం. కాబట్టి అందుకని 5వ అధ్యాయము ఏమని చెప్తున్నాడు? ఆత్మానుసారంగా 17వ వచనము 15వ వచనము, శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును, ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక ఏమి నిశ్చయింతురో అది చేస్తా. అది మామూలు, ఎందుకంటే లోపల ఆత్మ ఉన్నాడు, శరీరం బయట. ఈ రెండిటికి పోరాటం ఉంది. కాబట్టి మీరు ఏమి చేయాలనుకుంటారో అవి చేయరు, అన్నీ కాదు. మళ్ళీ అట్లని ఎన్నో విషయాల్లో మనం ప్రభువు ప్రకారం నడుచుకుంటున్నాం. సంఘాలకు ప్రభు రాస్తూ ఏమన్నాడు? ఫలానా మంచి విషయాలు నీలో ఉన్నవి, ఇదిగో ఇంతకు ముందు కంటే మునుపటి కంటే ఇప్పుడు క్రియలు ఇంకా శ్రేష్టంగా ఉన్నవి అని మెచ్చుకొని ఒక మాట అన్నాడు, ఆయనను నేను నీ మీద ఒక తప్పిదము. కాబట్టి ఆ తప్పిదాలన్నీ 40 రోజుల్లో రాసుకుందాం. ఏ తప్పిదాలు మన మీద ఆయన మోపుతున్నాడు? ప్రభువా, ఈ తప్పిదం నువ్వు మోపుతున్నావు, నన్ను మన్నించు, ఇంక ఈ తప్పిదం నాకు సహాయం చేయని వేడుకుందాము. ఇంతే సులభం పిల్ల. ఒక్కసారిగా నా సాతాను ఎదిరించడం నేర్చుకుంటే ఇంకా వాడు పారిపోతూ ఉంటాడు, నీకు ధైర్యం వస్తుంది. వాడు పారిపోతుంటాడు, నీకు ధైర్యం వస్తుంది. ఎట్లా అంటే అదంతే, ఆట లాంటిదే ఇది కూడా. ఒకసారి సాఫ్ట్ బాల్ అనేది ఆట ఉండేది, అది నాకు అసలు రా. బ్యాట్ పట్టుకుంటే వాడు బాల్ వేసి ఆడకపోతే యాడో కొడతా అంట, ఏం అర్థం కావడం లేదు. నన్ను చూసి అందరు నగేవాడు. సరే ఏదో ఒక రోజు గుడ్డి కొట్టినా, వాడు వేసినాడు, గుడ్డిగా కొడితే చాలా దూరం పోయింది. అప్పటి నుంచి ఎనలేని ధైర్యం వచ్చింది. ఓహో, నేను కూడా కొట్టగలనులే. కాబట్టి సాతాను అట్లా ఎదిరించాడు, పారిపోతాడు. అది జబ్బు కానీ, అది పాపం కానీ, అది సమస్య కానీ, దాన్ని చూపించి ఎదిరించండి. వాడు ఇప్పుడే మనం చదువుకున్నాం కదా, ఏం మార్క్స్ వార్తనైనా ఇప్పుడు చదివింది, మార్క్స్ వార్తలోనైనా మనము ఆ భాగాన్ని చదివింది. ఆ మార్క్స్ వార్త 9వ అధ్యాయము 25వ వచనం. జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకొని వచ్చుట యేసు చూచి ఏమంటున్నాడు? మూగవైన చెవిటి దయ్యమా, వాని వదిలిపోము, వానిలో ప్రవేశింపవద్దని. మనం కూడా అదే చేయాలి. ఆ ప్రభు ఏం చేసినాడు అదే చేయాలి.
జబ్బు ఉంటే, ఓహో వీళ్ళలో ఉన్న జ్వరమా, ప్రభువైన అయితే మన శక్తి కాదు, ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను ఆజ్ఞాపిస్తూ ఉన్నాను, ఇది బయటికి వెళ్ళిపోనుగాక అని చెప్పండి. మళ్ళీ ప్రవేశించును ఉండును కాక అని కూడా చెప్పండి, పర్లేదు. అలాగా శిష్యులు తర్వాత చెప్పినారు. మీరు స్వస్థపరచండి అన్నారంట దేవుడు. మీరు ప్రార్థన చేయండి, ఆరోగ్యం కొరకు, విశ్వాసుల కొరకు ప్రార్థన చేయాలి, మంచిదే. అయితే అప్పుడప్పుడు ఇది కూడా ఉండాలి, దేవునికి అన్నిసార్లు ఎదిరించమని కాదు. ఒక్కొక్కసారి మొండి దయ్యాలు ఉంటాయి కదా, పోకుండా ప్రార్థన చేస్తే పోనటువంటివి ఉంటాయి కదా, అటువంటి వాటిని ఎదిరించండి. నువ్వు అడుక్కుంటే నీ పాపం బయటికి పోకుండా అట్లనే నిన్ను పట్టి పీడిస్తుంది అనుకో, ఎదిరించండి, ప్రార్థన చేయండి. ఏమైనా సరే, ఏం చేస్తారో చేయండి. ఒకవేళ ఇవే కాదు, ఇంకా ఏదైనా ఎవరైనా ఏమో చెబితే అవి కూడా మీ హృదయానికి పడితే అట్లా చేయండి. ప్రభువులో సంతోషించండి, ఆనందించండి. దేవుడి ఈ మాటలను దీవించునుగాక. ప్రార్థన చేద్దాం.